ఎవరు అద్దె ఒరే రాయి మీద కూర్చోన్నాడు వీడ ముడ్లో గుల్లలు వేస్తారని మా మైల్స్ ఒరే ఒరే పోయినసారి ఉత్తి పెరుగుతో పోసాం అది అప్పుడు జిడ్డేం పెద్ద అనిపిలా ఎందుకురా టార్చర్ పెడతావు అన్నా అవునా మైల్స్ ఒక పిలుపుతో వచ్చేస్తాడు రే మైల్స్ గడు ఎందుకు రావట్లేదు తెలుసా ఈ రోజు గారు ఈడు ఏదో ఒక రకాల స్నానం చేపిస్తాడని రావట్లేదేమో. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ డిటిఎస్ సిద్ధు అండ్ ఫ్రెండ్స్ ఈరోజు ఈ మందలు ఏంటంటే మా మైల్స్ ఒరే 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 చూర్రా ఫ్రెండ్స్, ఈరోజు మా మైల్స్ గాడికి పెరుగుతో స్నానం చేపిస్తున్నాం. ఆల్రెడీ పెరుగుతో స్నానం చేపించేది నేను షార్ట్ వీడియో తీసా, చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. బయట నన్ను చాలా మంది ఫుల్ వీడియో చేయొచ్చు కదా, అసలు పెరుగుతో ఎందుకు చేయించు, ఎలా చేయొచ్చు, ఎందుకు పెరుగుతో చేయించాల్సి వచ్చింది నీకు అని అయితే అడిగారు నన్ను. అందుకే అసలు పెరుగుతో ఎలా చేయించాను ఏంది మందలు అనేది ఇప్పుడు క్లారిటీగా తీస్తా. పోయినసారి ఓన్లీ పెరుగుతోనే చేయించా. మామూలుగా పెరుగుతో పాటు యాక్చువల్గా నా ప్లాన్ ప్రకారం ఏముండిందంటే పెరుగుతో పాటు మెంతుల్ని నూరి దానిలో కలిపి మనం పుయ్యాలని ఉన్నా. కాకపోతే ఆ రోజు హడావిడిగా తీసేయాల్సి వచ్చింది. మైల్స్ ఇదిగో హాయ్ చెప్పు, ఆడియన్స్కి హాయ్ చెప్పు. మా మైల్స్ గారు ఫుల్ బిజీగా ఉన్నాడు, వేటలో ఉన్నాడు. అండ్ నేను మా లాస్ట్ అల్లుడు అద్దెకి పండా కలిసి ఇప్పుడు మా మైల్స్ గాడికి అయితే పెరుగు మెంతులతో కలిపి స్నానం చేపిస్తున్నాం. ఓకే, ఫస్ట్ మా అమ్మ నిన్న రాత్రి మెంతుల్ని నానబెట్టిచ్చేసా. ఇప్పుడు మా అమ్మ మెంతుల్ని అయితే నూరబోతుంది. చూడండి, బాగా దండిగా నానబెట్టుకున్నాం. ఇప్పుడు ఈ రాయి మీద అయితే నూరబోతుంది మెంతుల్ని మా అమ్మ. ఎవరు రాయి మీద కూర్చోన్నాడు వీడ ముడ్లో గుల్లలు వేస్తారని దీన్ని నూరి ఈ నీళ్ళని ఈ మెంతుల్ని పెరుగులో కలిపి మన మైల్స్ గాడికి స్నానం చేపిద్దాం. కొన్ని మెంతులు తీసుకుంటున్నా, ఆడేస్తా చెట్లు వస్తాయేమో. మామూలుగా ఎట్టొచ్చే మెంతులు వేస్తే చెట్లు వస్తాయో లేదో కామెంట్ చేయండి. నేను ఊనే ప్రయోగం చేస్తున్నా. ఈ డబ్బాలో షాంపూ మెంతులు పెరుగు వేసుకుంటాం అనమాట యాక్చువల్గా, అందుకని అది ఈ డబ్బాలో పోసుకుంది మెంతులు నీళ్ళని అయితే. లేరని వాడ అని మెంతులు ఎందుకు నూరిపిస్తున్నాను? నానానికే వాసన ఎట్టుందా మెంతుల వాసన చూడు. ఫీట్ కానా రే తింటా అయితే రే బాగుంటాయి రే. ఏం తెలుసు అదే మనం ఏంది అది అది కాదురా ఇది రే అటు జబ్బా మీ మేడం చూస్తుంది రా వీడియో జబ్బాక ఏమా కొట్టదు వాళ్ళ మేడం ఉన్నా మా ఎక్కువ మెంతులు వేసినట్టు మైల్స్కి ఒక్కరోజు సరిపోతాయి కదా, ఏం మరిగంత చేస్తావు? చాటకు కూడా పోస్తారు మెంతులు, పేపరు, పసుపు వేసి నూరి చాటకు పోస్తారు. అప్పుడు చాట బాగా వస్తుంది. అంటే పొయ్యి ఉంటది కదా చాట, అట్లాంటప్పుడు ఇవన్నీ వేసుకొని నానబెట్టేసి మనం మళ్ళీ బాగా మెత్తంగా నూరి దానికి పోస్తారు చాటకి. అందుకు దానికి కూడా పోద్దామని ఎక్కువ వేసాను. రెండు కలిపి వేసి అయితే ఒకేసారి రెండు పనులు అయిపోతాయని. ఎప్పటిలాగే మైల్స్ గడికి స్నానం చేయించే ప్లేస్ ఇది మాది. ఇప్పుడు డబ్బాలన్నిట్లో మా పైప్తో మోటార్ వేసి ఇంకా నీళ్ళు పట్టేసుకుంటాం. ఇద్దరా పైప్ వేసి మోటార్ వేయమంటారా బాబునే? పైప్తో నీళ్ళు పట్టి నేను లోపల మైల్స్ కానీ తీసుకొస్తా. ఓడికి పెరుగు మెంతులు స్నానం సరిగ్గా పొయ్యాలి ఇప్పుడు మన ఇద్దరం. మైల్స్ ఒక పిలుపుతో వచ్చేస్తాడు వాడు. కమాన్ రా, కమాన్ సిట్ హియర్. ఒరే నేల బిల్ల కాలుతుంది కదా, కమాన్ పోయాలి వాడికా. మైల్స్ కమ్ సిట్ హియర్, కమాన్. మైల్స్ స్నానం చేద్దా రే రారా. ఇప్పుడేందో స్నానం చేయించుకోడంట ఈడు రే మైల్స్ గడు ఎందుకు రావట్లేదు తెలుసా ఈ రోజు గారు ఈడేదో ఒక రకాల స్నానం చేపిస్తాడని రావట్లేదేమో. మైల్స్ దా ఎత్తుకొచ్చేసాడు రండి. వచ్చేయి అరే అట్టపట్టు చిన్న పట్టు మామూలుగా అద్దీసేయి ఇప్పుడు పట్టు. మైల్స్ సిట్. రుద్రా యాక్చువల్గా మైల్స్ గాడికి ఒకటే స్నానం చేయాలని ఉద్దేశం ఉంది. ఈడు కూడా పోసుకుంటా ఉన్నాడు కలిసి, మాకు ఒక్కతో కలిసి స్నానం చేస్తా ఉన్నాడు ఈడు కూడా. కదల బాగరా
రే వీడు పని బాగుందిరా. రే ఏంద్రా స్నానం చేయకి చూడు మరక ఎట్టుందో. మా అమ్మ ఏమనిందంటే ముందు మెంతులతో పోద్దాం తర్వాత షాంపూ వేసి పోదాం అని తెలింది. మామూలుగా షాంపూ వేసి పోసిన తర్వాత మెంతులతో పోస్తే బాగుంటుందా? జిడ్డు వస్తుందా మెంతు కాబట్టి. పోయినసారి ఉత్తి పెరుగుతో పోసాం, అది అప్పుడు జిడ్డేం పెద్ద ఏం అనిపిలా. ఈసారి మెంతులు కలుపుతున్నాం కాబట్టి ముందుగా మెంతులతో పోసి తర్వాత మామూలు షాంపూ వేసి రుద్దేసి కడిగేసి పోసేయడమే. ఓకే ముందు మెంతులతో పోసేయడమే. కొనుక్కోబెట్టరా. ఏగండి ఇది మనం ఫస్ట్ మెంతులు వేసి బాగా రుద్దేస్తున్నాం. తిప్పించు మదన్న. అబ్బా అమ్మ బాస్తుంటే చూడరా బాల్లో పెట్టుకొని మరి ఎట్ట పోయించుకుంటుందా. రే రుద్రా బా మెంతులు బాస్తే చూడట్టున్నాయి దానికి. వీడికి సమ్మంగా ఉంది. మా ఇటు పోస్తే ప్రయోజనం ఏందమ్మా? మెంతులు పెరుగు అవన్నీ కలిపితే జుట్టు రాలదు, బాగా నీట్గా ఉంటుంది. పెరుగు వల్ల హెయిర్ స్మూత్గా వస్తుందా? పెరుగు మెంతులు కూడా. పెరుగు మెంతులు ఏంటంటే వేడి తగ్గిస్తుంది. మెంతులు వేడి తగ్గిస్తుంది. పెరుగుతో స్నానం అది రుద్రా మైల్స్ గడికా. ఈ పెరుగు ఏం చేస్తుంది అంటే ఎండకి కొంచెం స్కిన్ను ప్లస్ హెయిర్ స్మూత్ చేస్తుంది. అలాగే సేమ్ పవరు మెంతులకు కూడా ఉంది. ఆ మెంతులు కూడా సేమ్ అనమాట. హీట్ తగ్గించడం కానీ స్కిన్ స్మూత్నెస్ కానీ ప్లస్ హెయిర్ తగ్గించడం కానీ ఇవన్నీ చేస్తుంది అనమాట. ఫస్ట్ వచ్చి మెంతులతో స్నానం చేయించేసాం, ఇప్పుడు పెరుగుతో స్నానం చేయించేస్తున్నాం. మెంతులు నూరేటప్పుడు కొన్ని మెంతులు అయితే తీసి పక్కన పెట్టుకున్నా, ఎందుకంటే మా ఒకరో నీళ్ళు పోయి మా మెంతులు ఒక్కరో పోయి. ఇప్పుడు ఈ మెంతులు ఉంది కదా, నేను ఆల్రెడీ పుదీనా చిన్న తోట వేసున్నా. ఈ తోట ఎందుకు వేస్తున్నానంటే ఇక్కడ మనకి కనిపిస్తుంది కదా మన గార్డెను, ఈ గార్డెన్ మొత్తం త్వరలో లేపైపోతున్నా. లేపేసి మొత్తం పుదీనా తోట మెంతులతో, ఇది మెంతులు మనకు తెలిసింది కదా కొత్తిమీర. ఆల్రెడీ వీటిని ఎందుకు పెంచుతున్నానంటే సపరేట్ దాంట్లో వీటిని కట్ చేసి ఆడ గుచ్చితే చాలు మొత్తం తోటలాగా అల్లుకోపోద్ది. అది త్వరలో ప్లాన్ ఉంది మనకైతే. ఏంద్రా నాయన అనిగాడు ఎత్తలా టార్చర్ పెట్టేస్తున్నాడు నిన్న మైల్సా. ఏ మైల్స్ రేనా ఎందుకురా మైల్స్ కానీ టార్చర్ పెడతారు? రే ఎందుకురా టార్చర్ పెడతావన్నా? రే అట్లాగా బాకరా. యూట్యూబ్ ఏం చేస్తుంది తెలుసా, నువ్వు కానీ కాళ్ళు పట్టుకొని లేకపోతే జంతువులు హింస పెడుతున్నావు అని చెప్పి నీ మీద కేసు చేస్తుంది. రే అట్లా ఆగకూడదు. ఇప్పుడు మామూలుగా చిక్ షాంపుతో ఇంతమంది స్నానం చేపిస్తున్నారు కదరా మైల్స్ గడిగా. పోయిరా, పైపులో నుంచి నీళ్ళు వస్తున్నాయి, పోయిరా పట్టురా. రే మైల్స్ పాపాక ఉండరా, ఆవేశపడబాకరా. ఎందుకురా ఇన్న రే బాబట్రా. వా ఏ రాని ఎట్ట పోయిపించుకుందిరా నీట్గా. అవునా? ఫ్రెండ్స్ ఎప్పుడు కుక్కలకి స్నానం చేపించేటప్పుడు చెవులు బాగా గడగాలి. చెవులు, కాళ్ళ మధ్యలో, తోక మెయిన్ అనమాట. అవి అక్కడ మెయిన్ మనం బాగా వాష్ చేసామంటే అవి చాలా ఫ్రెష్నెస్గా ఫీల్ అవుతాయి. చూడు ఆడుకోవడం చూడు మా అమ్మతో చాలితికి మళ్ళీంది. రాయ్ మెల్చవు నీళ్ళ పైపులో నీళ్ళు తాగుతా ఉన్నాడు, ఓ పక్క స్నానం చేపిస్తూ ఉంటా. ఫ్రెండ్స్ మన వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అలాగే మీ పెట్స్కి మీరు ఎలా స్నానం చేపిస్తారో కూడా మాకు చెప్పండి. ఏమైనా కొత్తగా కానీ స్నానం చేపిస్తే నేను ట్రై చేస్తా. అలాగా ఈ వీడియో కానీ మీకు నచ్చితే మన వీడియోకి లైక్ చేయండి, అలాగే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఓకే మరి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఉంటా, బాయ్ చెప్పురా. బాయ్. ఓకే మరి ఉంటా, బాయ్.